హలో అండి. ఈరోజు వీడియోలో గుల్ల మైసూర్ పాక్‌ని చాలా ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. స్టవ్ వెలిగించి థిక్‌గా ఉండే ఒక బౌల్ పెట్టి దీనిలో 5 టీ గ్లాసుల షుగర్‌ని వేసుకోవాలి. అంటే ఒక తవ్వ పంచదారకు 5 టీ గ్లాసులు అవుతుందండి. 5 టీ గ్లాసుల పంచదారను వేసుకోవాలి. ఏ టీ గ్లాస్‌తో అయితే పంచదార తీసుకున్నామో అదే టీ గ్లాస్‌తో 1 టీ గ్లాసుల వాటర్‌ని వేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్‌లో షుగర్ మెల్ట్ అయ్యే వరకు గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. పంచదార పాకం ఇలా ఉడుకుతూ ఉండగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని మనం తీసుకున్న పంచదారలో శనగపిండి అంటే 5 టీ గ్లాసుల పంచదార తీసుకున్నాం కాబట్టి 2.5 టీ గ్లాసుల శనగపిండిని కొలుచుకొని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. ఇలా చేయడం వలన పాకం పట్టేటప్పుడు కొంచెం కొంచెం చేతితో తీసి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలానే వేరొక స్టవ్ వెలిగించి 1 టీ గ్లాసు గీని వేసి లో ఫ్లేమ్‌లో వేడి చేయాలి. మీ దగ్గర ఘీ అవైలబిలిటీ లేకపోతే టీ గ్లాసు ఘీ, టీ గ్లాసు ఆయిల్‌నైనా తీసుకోవచ్చండి. నేనైతే గీనే వేస్తున్నాను. ఈ నెయ్యి ఇలా మరుగుతూ ఉండగా పంచదార పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి. పంచదార ఇలా గరిటెతో వేస్తే మరీ పలచగా కాకుండా కొంచెం థిక్‌గా జారితే ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా వస్తే కనుక అంటే తీగ పాకంలా రావాలండి. దీనిలో శనగపిండి 2.5 టీ గ్లాసుల శనగపిండిని చేత్తో వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పిండినంతటిని వేస్తూ కొంచెం కొంచెం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో ఉడికిస్తూ ఉండాలి. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్నాక కాచిపెట్టుకున్న నెయ్యిని గుంట గరిటెతో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఒక గరిటె వేసి బాగా కలుపుకొని 1-2 నిమిషాల తర్వాత ఇంకొక గరిటె నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. ఇలా నెయ్యి అంతా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా నెయ్యి వేసిన వెంటనే పొంగు వస్తుందండి. అంటే నెయ్యి వేడిగానే ఉండాలండి. ఇలా కలుపుకొని మైసూర్పాకు మిశ్రమాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా గుల్ల గుల్లగా ఉరుగు అయినట్టుగా అంటే డబల్ క్వాంటిటీ అయ్యేటట్టు కనిపిస్తుందండి. అలా ఉడకనివ్వాలి. అలాగే ఉడికిన తర్వాత బాణలికి వదులుతూ ఉంటుందండి. అంటుకోకుండా ఉంటుంది. ఇలా ప్రాసెస్ చేస్తున్నంతసేపు నెయ్యి కాగుతూనే ఉండాలండి. కాగుతున్న నెయ్యి వేస్తే మైసూర్పాకు గుల్లదనం వస్తుందండి. ఇలా ఉడికిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాణలిని వదులుతూ ఉంటుందండి. ఆ టైంలో నెయ్యి రాసిన ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. దీనిని చేత్తో అటు ఇటు సర్దుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చాకుతో డైమండ్ షేప్లో ముక్కల్లా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నది 10 టీ గ్లాసుల పంచదారకి ఇంత క్వాంటిటీ అవుతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.